హలో అండి. నా పేరు రిషిత. నేను ముంబైలో ఉంటాను. అండ్ నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఓడిఎంటీ అనమాట. సో, నాకు క్లాసెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ద కోర్స్‌లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిందనమాట. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టడీస్ అనేది కంటిన్యూ చేశాను. అండ్ ఒక 4, 5 మంత్స్ బ్యాక్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినప్పటి నుంచి చాలా ట్రై చేస్తున్నాను. సో, ఏ కెరీర్ తీసుకుందాము, ఎలా ఉంటది అని. ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో, దానివల్ల నేను చూస్తే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్‌లో మంచి స్కోప్ ఉంటది. ఈజీగా యాస్ ఎ హౌస్ వైఫ్‌గా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అన్ని ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి అనే హోప్‌తో అయితే మార్కెటింగ్ అనేది చూస్ చేసుకుందాం అనుకున్నా. యాజ్ యూజువల్ మనం ఏదైనా కావాలి అంటే ముందెళ్లి సెర్చ్ చేసేదైతే యూట్యూబ్‌లోకే. నేను కూడా ఇలా డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని చూస్తే చాలా ఛానెల్స్ వచ్చాయన్నమాట. సో, అందులో జస్ట్ ఇలా సుభాష్ సార్ వీడియో ఒకటి చూసాను. చాలా మంచిగా అర్థమైంది. ఎక్కడా కూడా స్కిప్ చేయాలనిపించలేదు. చాలా వీడియోస్ అనేటివి చూసాను. సో, ఓకే జాయిన్ అవుదాము అని అనుకునే లోపే ఇలా సెప్టెంబర్ బ్యాచ్ ఒక 3 డేస్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ముందు ఫ్రీ సెషన్స్ ఉంటాయి. అవి అటెండ్ అవ్వండి. తర్వాత ఎన్రోల్ అవ్వండి అని అయితే చూసాను. దాన్ని బట్టి నేను ముందు 3 డేస్ అనేది ఫ్రీ సెషన్స్ అటెండ్ అయ్యాననమాట. అండ్ ఆ తర్వాత నేను ఈ 3 మంత్స్ కోర్స్ అనేది తీసుకున్నాను. సో, ఈ కోర్స్‌లో మనకి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్‌లో కంప్లీట్‌గా స్క్రాచ్ నుంచి మనకైతే టీచ్ చేస్తారు. అండ్ మనకు ఒక ట్రైనర్ అలాగే కోఆర్డినేటర్ అసైన్ చేస్తారనమాట. మాకు ట్రైనర్ వచ్చి వైష్ణవి మ్యామ్, అలాగే డౌట్ సెషన్స్‌కి దివ్య మ్యామ్ ఉంటారు. వైష్ణవి మ్యామ్ ఎలా చెప్తారనంటే, చాలా ఇప్పుడు ఎంత కష్టమైన పాయింట్ అయినా సరే, ఇఫ్ ఆమె ఒకసారి టీచ్ చేస్తే ఖచ్చితంగా అర్థమైపోద్దనమాట. చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటది మ్యామ్ టీచ్ చేస్తుంటే. సో, అంత మంచిగా ఎంజాయ్ చేస్తూ వింటాను నేను క్లాస్ అయితే. అండ్ డౌట్ సెషన్‌కొస్తే ఎవ్రీడే మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటది. తర్వాత మనకి క్లాస్ స్టార్ట్ అవుతది కదా! డౌట్ సెషన్ మాకు దివ్య మ్యామ్ తీసుకుంటారు. దివ్య మ్యామ్ గూడా ఎలాంటి డౌట్ అడిగినా, ఎప్పుడు ఆ డే మొత్తంలో ఎప్పుడు అడిగినా సరే మంచిగా రెస్పాండ్ అవుతారు. అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఆ డౌట్ క్లారిఫై చేసి నెక్స్ట్ దానికెళ్తారనమాట. సో, ఎవ్రీడే క్లాస్ అయిన తర్వాత టాస్క్ అనేది అసైన్ చేస్తారు. అండ్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతే మనకి క్లాస్ స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇలా అయితే ఈ ప్రాసెస్‌తో అయితే ఈ మార్కెటింగ్ కోర్స్ అనేది నాదవుతూ ఉంది. అండ్ మిడిల్ ఆఫ్ ద కోర్స్ ఉన్నాను కాబట్టి ఐయామ్ రియల్లీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఖచ్చితంగా కష్టపడాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో, న్యూ బ్యాచ్ ఇంకో కొన్ని డేస్‌లో న్యూ బ్యాచ్ జాయిన్ అవుతుంది. దానికి గూడా 3 ట్రయల్ సెషన్స్ ఉంటాయి. అవి గూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా కనిపిస్తున్న నంబర్‌కైతే ఒకసారి కాల్ చేసి కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేటివి కనుక్కొని ఆ 3 సెషన్స్‌కి అటెండ్ అవ్వండి. ఆ తర్వాత ఖచ్చితంగా ఎన్రోల్ అయితే అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.